అందమైన లాస్ ఏంజల్స్ నగరం అగ్నిగుండంలా మారింది. ఆందోళనలు అల్లర్లతో రణరంగాన్ని తలపిస్తుంది. ఓవైపు రగిలిపోతున్న నిరసనకారులు, మరోవైపు పోలీస్ యాక్షన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించిన టెన్షన్ ఏమాత్రం చల్లారడం లేదు. వలసదారుల ఆందోళనలు అల్లర్లతో లాస్ ఏంజల్స్ అట్టుడికిపోతోంది. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలతో నగరం భగ్గుమంటోంది. నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. డౌన్ టౌన్ సహా పలు ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. రాళ్లు రువ్వడంతో పాటు కార్లు, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్, స్మోక్ గ్రెనేడ్లు ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో పలువురు ఆందోళనకారులతో పాటు పోలీసులు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. లాస్ ఏంజల్స్ లోని పారామౌంట్ ప్రాంతంలో వలసదారులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ లో చాలా మంది పనిచేస్తుంటారు. ఇక్కడ అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్టు చేశారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయర్టాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉద్రిక్తతలకు కారణమైంది. ఫెడరల్ అధికారుల తీరును నిరసిస్తూ వేల మంది రోడ్లపైకి వచ్చారు. పోలీసులపై దాడులకు దిగారు. ఈ ఆందోళనలు అల్లర్లకు దారి తీయడంతో లాస్ ఏంజల్స్ సిటీ అగ్నిగుండంలా మారింది. లాస్ ఏంజల్స్ లో ఆందోళనలపై తీవ్రస్థాయిలో స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కాలిఫోర్నియా గవర్నర్ ఎల్ఐఏ సిటీ మేయర్ పై మండిపడ్డారు. అదే సమయంలో అల్లర్లను అణిచివేసేందుకు 2000 మంది నేషనల్ గార్డ్స్ ను నగరానికి తరలించారు. ఇందులో 800 మంది ఆదివారమే లాస్ ఏంజల్స్ కు చేరుకున్నారు. డౌన్ టౌన్ సహా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయినా పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. ఆందోళనలు విరమించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన ట్రంప్ మాస్కుల్లో ఉన్న అందర్నీ అరెస్టు చేయండని ఆదేశాలిచ్చారు.